యుద్ధ నీతిని తూచా తప్పకుండా పాటించే ధీరుడతను. యుద్ధమే జోహార్ అనేలా చేసే వీరుడతను. 17 ఏళ్ల వయసుకే కత్తిపట్టి 20 ఏళ్ల వయసుకే పూణే సామ్రాజ్యాన్ని రాజుల ఏలిన మహా సమర యోధుడతను. తల్లి మాతని తూచా తప్పకుండా పాటించి తల్లి అడుగు జాడల్లో నడిచే మరో రాముడతను. ఆయుధాలే భయపడే నిలువెత్తు కత్తి అతను. తన తల్లే కాకుండా ప్రతి ఒక్క పరాయి స్త్రీని తల్లిగా భావించే మానవ దైవం అతను. మీకు తెలిసే ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో. సాక్షాత్తు ఆ భవానీ మాత భూమిపైన ధర్మం గతి తప్పుతుందని చెప్పి తన కొడుకును పంపించిందండి. ఆయనే ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈరోజు ఆయన జయంతి అండి. ఆ సందర్భంగా నేను ఈ వీడియో అనేది మీ ముందు తీస్తున్నానండి. ఇక ఈ మెయిన్ రీజన్ ఏంటంటే ఈ వీడియో మనం ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్ చనిపోయిన ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్ ప్రతి ఒక్క ఫ్రీడమ్ ఫైటర్ గురించి నేషనల్ హాలిడే అని డిక్లేర్ చేసినారండి. ఇంత మహానుభావుడు ఈరోజు మన ఇండియా మొఘల్ ఎంపరర్ నుంచి బయటకు వచ్చింది అంటే ఒక హిందూ ఇజం అనేది ఇంకా మన ఇండియాలో ఉందంటే దానికి కారణమైన మరాఠా కింగ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి రోజు నేషనల్ హాలిడే అనేది ఎందుకు డిక్లేర్ చేస్తారని ప్రతి ఒక్క హిందువులు ప్రతి ఒక్క హిందూ అనే కానీ ప్రతి ఒక్కరు బాధపడుతున్నారండి. తెలంగాణ బంద్ అని చెప్పి ఆంధ్ర ప్రతి స్కూల్ బంద్లు కాలేజీలు ప్రతి ఒక్క బంద్కి హాలిడే డిక్లేర్ చేస్తున్నారు. కానీ ఇంత మహా సమర యోధుడు జయంతి రోజు హాలిడే అనేది ఎందుకు డిక్లేర్ చేస్తలేరు ఇప్పటి వరకు ఎవరికి అర్థం కావట్లేదండి. పోనీ నేషనల్ హాలిడే ఇవ్వకపోయినా కానీ స్కూళ్ళలో కాలేజ్లో డైలీ ఒక స్కూళ్ళలో కాలేజ్లో ఈ జయంతి రోజు ఒక 2 అవర్స్ లేదంటే ఒక 3 అవర్స్ శివాజీ చరిత్ర, శివాజీ గారి మీద పాటలు, శివాజీ గారి మీద నాటకాలు, శివాజీ గారి మీద డ్యాన్సులు అలా ఒక 2 to 3 అవర్స్ ప్లాన్ చేసుకుని ప్రతి ఒక్క స్టూడెంట్కి ఆయన అంటే ఏంటి అని చాటి చెప్తే చాలా బాగుంటుందండి. ఎందుకంటే తర్వాత ఫ్యూచర్లో ప్రతి ఒక్కరు ఆయన గురించి తెలుసుకోవాలి. ఏదన్నా తప్పు చేయాలన్నా ఆయన గురించి మైండ్లో రావాలండి. ఇలా చేస్తుంటే కొన్ని క్రైమ్స్ అన్నా తగ్గుతాయేమో అని ఆశిస్తున్నానండి నేను. నేషనల్ హాలిడే డిక్లేర్ చేయకపోయినా కానీ ఇలా ఈ జయంతి రోజు ప్రతి ఒక్క స్కూల్లో ఒక హాఫ్ డే కేటాయిస్తే ఏం అవ్వదండి. మార్నింగ్ అంతా క్లాసెస్ తీసుకుని ఈవినింగ్ అంతా ఈ ప్రోగ్రామ్ కల్చరల్ ప్రోగ్రామ్ కింద కండక్ట్ చేసుకుని ఇవన్నీ చేస్తే ఏం కాదండి. ఇది ఒకటే నా తరపు నుంచి కానీ ప్రతి ఒక్క యూట్యూబర్ ప్లస్ ప్రతి ఒక్కరి తరపు నుంచి రిక్వెస్ట్ అండి. నాకు కూడా చాలామంది దీని మీద వీడియో తీ బ్రో, ఇట్లా చెప్పు బ్రో అని చెప్తున్నారని చెప్పి నేను ఈ వీడియోని ముందు తీసుకొచ్చానండి. తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి లెట్స్ ఫైట్ ఫర్ ఏ నేషనల్ హాలిడే ఆర్ ఐ ఈవెంట్ షుడ్ కండక్ట్ ఇన్ ఎవ్రీ స్కూల్ అండ్ కాలేజెస్ ఇన్ ఎట్ శివాజీ జయంతి అండి. శివాజీ జయంతి రోజు ప్రతి ఒక్క స్కూల్లో కాలేజ్లో ఒక 2 to 3 అవర్స్ అనేది ఈవెంట్ కండక్ట్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరం కోరుకుంటున్నామండి. నేషనల్ హాలిడే ఇస్తారా ఇవ్వరా అది గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆఖరికి మన చిన్న పొలిటీషియన్ చనిపోయినా కానీ ఒక నేషనల్ హాలిడే అనేది అట్లా కాక బంధులు అని చెప్పి చాలా అరుస్తున్నారండి. ఎందుకు ఇవ్వరా అని అర్థం కావట్లేదండి ఎందుకంటే ఈరోజు మనము హిందువులము అని చెప్పుకుంటామంటే ఆ రోజు ఆయన పోరాటమే అండి. మన ఇండియా మొత్తం మొఘల్ ఎంపరర్లోకి వెళ్ళి బయటకు తీసుకొచ్చిన మహానుభావం. ఓకే అండి, తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చినారు, దాన్ని కూడా పొలిటీషియన్స్ మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఫైట్ చేసినారు, అది కూడా ఓకే అండి. అంతకుముందు చేసింది ఈయనే కదండి. ఒకవేళ ఈయన ఆ రోజు చేయకపోయి ఉంటే రేపు బ్రిటిష్ వాళ్ళు వచ్చోలో లేరో మనకు తెలిసేది కాదు. కానీ మ్యాక్సిమం అందరు ఇస్లాంకి కన్వర్ట్ అయిపోవాలి ఇండియాలో. అది ఆయన చరిత్ర అనేది. ప్లస్ ఈరోజు మనకి చరిత్ర నిలబడి ఉన్నది అంటే చాలా వరకు గుడులు కాపాడి తన భుజాల మీద ఎత్తుకొని చాలా ప్రతి ఒక్క గుడిని ప్రతి ఒక్క చరిత్ర కట్టడాలని కాపాడిన మహానుభావుడు అండి అతను. ఈరోజు మనకి కొంచెం హిస్టరీ తెలుస్తుంది. అచ్చా ఇక్కడ ఈ దేవుడు ఏమంటారు, ఇక్కడ ఈ గుడి స్థాపించారు, ఇక్కడ ఈ రాజు ఈ గుడి స్థాపించారు, ఇక్కడ ఈ దేవుడు వెలిచాడు అని చెప్పి మనకి ఈరోజు ఇంత హిస్టరీ తెలుస్తుందంటే దానికి ఆ రోజు శివాజీ మహారాజ్ గారు పోరాడినందుకే మనకి ఇదంతా తెలుస్తుందండి. యుద్ధాలంటే ఏంటో నేర్పించిండు, యుద్ధ నీతి అంటే నేర్పించిండు, పరాయి స్త్రీని ఎలా గౌరవించాలో నేర్పించిండు, దైవం అంటే ఏంటో నేర్పించిండు,
ప్రతి ఒక్కటి ఏంటంటే చాలా వరకు నేర్పిస్తానండి. ఆయన బయోగ్రఫీ చూస్తే గూస్ బంప్స్ ఇప్పటికి వస్తాయండి. నేను ప్రతి ఒక్కరు ఈరోజు ఎక్కడ ర్యాలీ జరిగినా ప్రతి ఒక్కరు వెళ్ళి ఆ ర్యాలీలో పాల్గొంటారు అని ఆలోచిస్తున్నానండి. అంత కాకపోయినా ఒక చిన్న ఫోటో ఇంట్లో పెట్టుకొని ఆయనకు ఒక దండం పెట్టుకున్నా చాలండి మనకి. ఆయనని ఆ టీవీ వేరండి. ఆ ఫోటో చూస్తే ధైర్యం ఎట్లా వస్తుందంటే అండి, చెడు పని చెయ్యాలన్న ఆలోచన మైండ్లోకి వెళ్ళిపోయి మంచి మార్గాన్ని ఎంచుకుందాము అనే థాట్ వచ్చే రకంగా ఉంటుందండి. ఆయన ఫోటోని చూస్తే నేను ఇప్పటికీ రోజు గూగుల్లో లేదంటే బస్సులో ఆయన ఫోటో పెట్టుకుని రోజు చూస్తానండి. భయం అనేది మనకు పోతుందండి. ఈరోజు ఆయన జయంతి కదా, ఒక చిన్న ఫోటో పెట్టుకుని ఒక 5 to 10 minutes ఆయనకు దండం పెట్టుకుని మన దైవంని మన దైవానికి పూడ్చుకొని దండం పెట్టుకుంటే ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని ఆశిస్తున్నానండి. చూద్దామండి ఇక గవర్నమెంట్ ఫర్దర్గా ఏం డిసైడ్ చేసుకుంటో. చాలామంది పోరాడుతున్నారండి నేషనల్ హాలిడే కావాలి శివాజీ మహారాజ్ జయంతి రోజు అని చెప్పి. చూద్దాం ఏడ వరకు వస్తుందని చెప్పి. ఈ వీడియో మీరు వీలున్నంత వరకు షేర్ చేయండి. ఒక్కలన్నా చూసి ఇన్స్పైర్ అయ్యి మేబీ నేషనల్ హాలిడే కోసం ఒక్క పొలిటీషియన్ అన్న పోరాడొచ్చేమో, చెప్పలేమండి. ఇక అందరికండి ఇది మన దేవుడి పూజ అదే. అందుకనే ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలని ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.